అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ దేని గురించి అంటే, నవోదయకి అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు మనం తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే అండి, చూడండి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండవలసిన ఏంటంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫోటోగ్రాఫ్ ఏంటండి? ఫోటోగ్రాఫ్ ఎవరిదండి? స్టూడెంట్. ఎవరికి? స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, మనకి పేరెంట్ యొక్క సిగ్నేచర్ కూడా ఉండాలి. సార్ అవన్నీ ఎలా పట్టుకెళ్ళాలి సార్ అంటే, ఒక వైట్ పేపర్ మీద పేరెంట్ యొక్క సిగ్నేచర్ అండ్ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ పెట్టేసి పట్టుకొని వెళ్ళాలి నెక్స్ట్ సెంటర్ దగ్గరికి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ కూడా మనకి అవసరం అన్నమాట. ఓకేనా? సో ఈ మూడు అర్థమయ్యే కదండి. చూడండి ఒకసారి వన్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఫోటోగ్రాఫ్ ఉండాలి, స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. నెక్స్ట్ ఏంటంటే ఆధార్ డీటెయిల్స్. ఇదండి ఆధార్ డీటెయిల్స్. ఆధార్ డీటెయిల్స్ అయి ఉండొచ్చు, లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయినా అయి ఉండొచ్చు. బట్ అందరి దగ్గర ఆల్మోస్ట్ ఆధార్ ఉంటుంది కాబట్టి మీరు ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్ళండి, సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ అంటే వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ కన్ఫర్మ్గా పట్టుకొని వెళ్ళాలి. క్లియర్? సో దాంతోపాటు నెక్స్ట్ జాబ్ చూడండి, బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్స్ లైక్ స్టేట్. అంటే ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ మీన్స్ వాట్ ఏంటంటే, ఆ విద్యార్థి ఏ స్టేట్కి సంబంధించిన వాడు అండ్ ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాడు, ఏ బ్లాక్ సంబంధించిన వాడు, అలాగే నెక్స్ట్ ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు అండ్ అపార్ నెంబరు అండ్ పెన్ నెంబరు అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కన్ఫామ్గా పట్టుకొని వెళ్ళాలి. ఎగ్జామ్కి అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా కన్ఫామ్గా పట్టుకొని వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ విద్యార్థి యొక్క స్టేట్ కన్ఫామ్గా అది మీకు తెలిసే ఉంటుంది. డిస్ట్రిక్ట్ మీకు తెలిసే ఉంటుంది. బ్లాక్ విషయంకి వచ్చేసరికి తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది ఏ బ్లాక్ వస్తుందని చెప్పేసి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ స్కూల్ మాస్టర్ని కానీ లేదా మీ యొక్క సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. మీకు తెలిసిన సార్ వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఆధార్ నెంబర్, మీ దగ్గర ఎలాగైనా ఆధార్ నెంబర్ ఉంటుంది, అది మీకు తెలుసు. నెక్స్ట్ అపార్ నెంబర్, అపార్ నెంబర్ అనేటటువంటిది ఎలా వస్తుంది అనే విషయం మీకు డౌట్ ఉంటుంది. సో ఇది కూడా మీకు మీ దగ్గర ఉన్న మీ బాబు ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్కి వెళ్ళి అడిగితే అది ఇస్తారండి. సార్ మాకు ఇలా నవోదయ అప్లికేషన్ కోసం అపార్ నెంబర్ ఇవ్వండి అంటే ఇక్కడ సార్ ఇస్తారండి, ఆ స్కూల్ సార్. నెక్స్ట్ అలాగే పెన్ నెంబర్. ఏ నెంబర్ అండి? పెన్ నెంబర్ కూడా సేమ్, ప్రతి విద్యార్థికి ఒక్కొక్క పెన్ నెంబర్ ఉంటుంది. సో సపరేట్గా ఎవరికి వాళ్ళకి ఉంటుంది ఒక నెంబరు. సో ఈ నెంబర్ పట్టుకు మీకు ఈ నెంబర్ కావాలంటే మీ స్కూల్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ని అడిగితే ఈ పెన్ నెంబరు, ఈ అపార్ నెంబర్ కూడా స్కూల్ నుంచి తీసుకోవాలండి. ఈ నెంబర్స్ కూడా మీరు అలా తీసుకున్నట్టయితే వాళ్ళు ఇస్తారు. సో కంప్లీట్గా ఈ డీటెయిల్స్ పట్టుకొని మీకు దగ్గర నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ.